ముద్రగడను వైసీపీలోకి రావాలని ఆహ్వానించినట్లుగా గోదావరి జిల్లాల ఇన్ఛార్జి మిథున్ రెడ్డి తెలిపారు. ఆయనతో పదవుల గురించి చర్చ జరగలేదని, పార్టీలోకి చేరే అంశంపైనే చర్చించామన్నారు. పదవులను ఆశించి ఆయన పార్టీలో చేరుతారు అనడం సమంజసం కాదన్నారు. ముద్రగడకు వైసీపీ పార్టీలో సముచిత స్థానం ఉంటుందని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పెద్దలు గౌరవనీయులు శ్రీ ముద్రగడ పద్మనాభం గారిని ఈరోజు వచ్చి కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరేందుకు ఆహ్వానించడం జరిగింది. సో తప్పకుండా ఒక మంచి నిర్ణయం తీసుకొని పాజిటివ్ గా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాం. మేము అందరు కూడా ఒక విషయం క్లియర్ గా చెప్పదలుచుకున్నాను. ఒక మంచి ఇండివిజువాలిటీ ఉండే నేత కాపు ఉద్యమం చేశారు. సో ఇటువంటి ఆఫర్లకో లేకపోతే ఇంకోటో పద్మనాభం గారు పార్టీలో చేస్తారనేది తప్పు. ఖచ్చితంగా ఆయన స్వతహాగా అన్కండిషనల్ గా చేస్తే తప్పితే ఏ ఆఫర్లకు చేరే వ్యక్తి కాదని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. ముద్రగడ పద్మనాభం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి మనస్ఫూర్తిగా అంగీకరించారు. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మా నాయకులు మిథున్ రెడ్డి గారు కాకినాడ పార్లమెంట్ లో ఉన్నటువంటి ప్రతి శాసనసభ్యులు అందరూ వచ్చి పద్మనాభం గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. పెద్దలు ముద్రగడ గారి సహాయ సహకారాలతో, యువతందరి ప్రోత్సాహంతో, మహిళల ఆశీర్వాదంతో ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడు. ఇందులో